రష్యాలో జరిగే హింసలు ఎంత భయంకరం అంటే, ఆ దేశంలో వాళ్ళు ఒక్క చోట కూడుకున్నారంటే పోలీసులకు తెలిసిందంటే వచ్చి వాళ్ళని కొట్టి వెంటనే జైల్లో వేస్తారు. అది పరిస్థితి అక్కడ. అందుకని అక్కడ విశ్వాసులు ఏం చేశారంట, ఉండే ఎంతమంది ఉంటారో వాళ్ళందరినీ 30 వ్యక్తులుగా విభాగించారంట. ఒక గుంపులో 30 మందే ఉంటారు. ఆ 30 మందే కూడుకుంటారు. అంటే సంఖ్య తక్కువగా ఉండాల. ఇతరులు చూస్తే ఇది ఒక పెద్ద గుంపని తెలియకూడదు. వాళ్ళు 30 మంది కూడుకునేది వారంలో 3 చోట్ల కూడుకుంటారు. సోమవారం ఒక చోట కూడుకున్నారంటే మళ్ళా సోమవారం అక్కడికి రారు. బుధవారం ఇంకో చోటకి వెళ్తారు, శుక్రవారం ఇంకో చోటకి వెళ్తారు. అంటే ఎవరికి కనబడకుండా తప్పించుకొని వాళ్ళలో మాట్లాడుకొని 30 మంది కూడుకుంటారు. ఈ విధంగా 30 మంది కూడుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అందరికి కలిపితే వేల కొలది మంది వస్తారు. అయితే ఒక చోట వాళ్ళు కూడరు. కూడితే అందరికి తెలిసిపోద్ది. ఇంకొక స్థలం గురించి నేను చదివాను, అది నాకు చాలా ఆశ్చర్యం. వాళ్ళు ఎప్పుడు కూడుకుంటారంటే రాత్రి 12కు కూడుకొని 3 గంటలకు అయిపోద్ది ఆరాధన. ఎందుకు 12 నుంచి 3 అంటే అందరు నిద్రపోతూ ఉంటారు. ఎవరికి తెలియకుండా వారు ప్రభువుని ఆరాధించడానికి. పట్టబడ్డారంటే చంపేస్తారు. చేతిలో బైబిల్ ఉందంటే చంపేస్తారు. చేతుల్లో బైబిల్ లేకుండా ఉండాలా, వాళ్ళు కూడుకునేది ఎక్కడ తెలియకుండా ఉండాలా. ఇన్ని హింసల మధ్యలో వాళ్ళు కూడుకుంటున్నారు. సంఘం అభివృద్ధి అవుతుంది. ప్రాణాన్ని తెగించారు. వాళ్ళు ప్రభు కొరకే నిలవాలని వాళ్ళు సిద్ధపడ్డారు. ఒక మిషనరీ విదేశం నుంచి వాళ్ళ మధ్యకి వెళ్ళాడు. వాళ్ళు అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, మాలాగనే మీ దేశాల్లో ప్రభు కొరకే నిలిచేవారు కష్టపడుతున్నారా అని అడిగారంట. ఈయనేం చెప్పలేకపోయాడు. అనేవాళ్ళంటే మా దేశంలో స్వేచ్ఛ ఉంది, ఎప్పుడైనా మేము కూడుకోవచ్చు, ఎక్కడైనా మేము పందిర్లు వేసుకొని కూర్చొని పాటలు పాడవచ్చు, గట్టిగా పాడవచ్చు, అడిగేవాళ్ళు లేదు, ఎన్నిసార్లు అయినా మేము కూడుకోవచ్చు, వీధుల్లో వెళ్ళి యేసుప్రభు గురించి చెప్పచ్చు, మా రేడియోల్లో యేసుప్రభు గురించి చెప్తారు, టీవీలో యేసుప్రభు గురించి వస్తారు. ఇంత స్వేచ్ఛ ఉందా, ఇలాంటి దేశాలు కూడా ఉన్నాయని వాళ్ళు ఆశ్చర్యపడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు బయట దేశాల్లో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. వాళ్ళు అనుకున్నారు మాలాగనే చాలా కష్టాలు గుండా వెళ్తున్నారేమో క్రైస్తవులని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళ మధ్యలో జరిగే అద్భుతాలు ఇంకెక్కడ కూడా జరగదు. ఎందుకంటే ప్రాణాన్ని తెగించిన వాళ్ళు. కాబట్టి వాళ్ళకు ఒక బిల్డింగ్ అని లేదు, వాళ్ళు బిల్డింగ్ కట్టుకోలేరు. వాళ్ళు కట్టుకోలేరు. అట్ట ఏదన్నా సీక్రెట్ పోలీస్ అంటారు, ఎస్పీ అంటారు. వాళ్ళు సడన్ గా వచ్చేసారు అనుకోండి 30 మంది కూడుకున్న స్థలంలో. వాళ్ళు ఏమంటారంటే వీళ్ళందరూ మా బంధువులండి, మేము ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కూడుకున్నాం అంటారు. ఈ విధంగా వాళ్ళు తప్పించుకొని ఆరాధన చేస్తూ వాక్యం చదువుతూ, వాక్యం ఎలా చదువుతారు, చేతిలో బైబిల్ ఉంటే చంపేస్తారు. బైబిల్ అందరి చేతుల్లో లేవు. అంతమంది కూడుకుంటే ఏదో ఒకసారి 150 పాస్టర్లు అనుకుంటా కూడుకున్నప్పుడు 7 మంది దగ్గరే బైబిల్ ఉంది. వాళ్ళు చాలా రహస్యంగా పెట్టుకొని వస్తారు. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఏం చేశారంట, చాలా వింతైన విషయం, వినండి ఇది. ఆ మీటింగ్ అయిపోయేసరికి ఆ బైబిల్ తీసుకొని వచ్చి చింపారు. దాన్ని ఒక్కొక్క పుస్తకంగా చింపారు. చింపి ఒక్కొక్క పాస్టర్కి ఒక్కొక్క పుస్తకం ఇచ్చారు. బైబిల్లో చింపిన తర్వాత ఆ పాస్టర్ ఏం చేస్తాడంటే దాన్ని వెంటనే కంఠపాఠం చేస్తాడు, కంఠత చేసేస్తాడు. ఎందుకంటే చేతిలో బైబిల్ ఉందంటే చంపేస్తారు. బైబిల్లో హృదయంలో పెట్టుకుంటారు. వాళ్ళు కూడుకున్నప్పుడు హృదయంలో నుంచి మాట్లాడతాడు, చేతిలో బైబిల్ లేదు. ఎందుకంటే పట్టబడిన వాళ్ళు తప్పించుకుంటారు, హృదయంలో బైబిల్ ఉంది. ఇన్ని కష్టాల్లో వాళ్ళు దేవుని వాక్యాన్ని సన్మానించి ప్రేమించి కంఠత చేసి వాళ్ళు దేవుని మహిమార్థమై జీవిస్తున్నారు. కూడికలో కూడుకున్నప్పుడు ఒక ఆయనకి మత్తయ్య అని పేరు ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ఆయన మత్తయి సువార్తని కంఠోపాఠం చేశాడు అనమాట. ఇంకొక ఆయన మార్క్ అని ఉంటది. మార్కు 7:14 అంటే ఆయన మాట్లాడతాడు. లూకా 2:30 అంటే ఈ మాట్లాడుద్ది. ఎందుకంటే ఆ మనసులో లూకా ఉంది, ఆయన మనసులో మార్క్ ఉంది, ఆయన మనసులో అపోస్తుల కార్యం ఉంది. ఎంత క్రయం చెల్లించి వారు ప్రభువుని వెంబడిస్తున్నారో ఆలోచన చేసి చూడండి. కాబట్టి మనమే ఆయన ఆలయము, మనమే ఆయన మందిరమై ఉన్నాం. ఆత్మీయ మందిరముగా మనము కట్టబడుచున్నాం.